నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రపంచ నాగరికతలన్నీ పురుడు పూసుకున్నది నదీ తీరాల్లోనే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం జీవజాలం ఉనికి విస్తృతి అభివృద్ధి నీటి మీదే ఆధారపడి ఉన్నాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా నదులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అంబరాన్నంటే అభివృద్ధి కనిపిస్తోంది మన దేశంలో చూస్తే నదులన్నింటినీ ఆధ్యాత్మిక శోభ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మన హితం కోసం చేస్తున్న అంతులేని విధ్వంసం పవిత్ర నదుల్ని కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నాయి ముఖ్యంగా భారత సంస్కృతి సంప్రదాయాల్లో మమేకమైన గంగానది కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది అయితే దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానం గంగమ్మ కన్నీళ్లు తుడిచేలా కనిపిస్తోంది అసలు గంగానది ప్రక్షాళన సాధ్యమేనా ఇప్పటికే పిల్ల కాలువల స్థాయికి కుచించుకుపోయిన గంగమ్మ పునర్వైభవం ఇక కలేనా ఇవి మొన్నటి వరకు భక్తులతో పాటు పర్యావరణవేత్తల్లో ఉన్న సమాధానం లేని సందేహాలు అయితే వీటన్నింటికీ మోడీ రూపంలో జవాబు కనిపించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గంగానదిని కాలుష్యభూతం బారి నుంచి రక్షిస్తానంటూ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీ కొత్త ఆశలు సిగిరింపజేస్తోంది నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు ఆయనపైనే భారత్ను ప్రపంచ దేశాల ముందు తిరుగులేని శక్తిగా నిలబెడతారా డీలా పడిన దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తారా సామాన్యుడి సమస్యలు పరిష్కరిస్తారా త్వరలో దేశానికి 14వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఇప్పుడు అందరి విశ్లేషణలు ఇలాంటి ప్రశ్నల చుట్టే తిరుగుతున్నాయి ఇదే సమయంలో గత ఏలికల పాలనలో భ్రష్టు పట్టిన అనేక వ్యవస్థలు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాయి ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది దేశ పర్యావరణ పరిస్థితుల గురించి అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాలుష్య కోరల్లో చిక్కుకొని దుఃఖిస్తోన్న గంగమ్మ గురించే దేశ ఆధ్యాత్మిక శోభకు పట్టుకొమ్మగా గుర్తింపు పొందుతూ 10 రాష్ట్రాలకు వరదాయినిగా ఉన్న గంగానది ప్రక్షాళన కోసం ఎదురు చూస్తోంది ఎన్నో కమిటీలు మరెన్నో సమీక్షలు గంగమ్మ ప్రవాహాన్ని తలపించిన ప్రక్షాళన నిధులు ఇలా దశాబ్ద కాలంగా గంగానది శుద్ధి కోసం చేపట్టిన చర్యలేవి గంగమ్మ కష్టాన్ని తీర్చలేకపోయాయి భారతీయ ఇతిహాసాలు సంప్రదాయాలతో మమేకమై భక్తుల పాపాలను ప్రక్షాళన చేస్తున్న గంగానది తనను రక్షించే వారి కోసం ఎదురు చూడటం తప్ప ఏం చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది సహజత్వాన్ని పూర్తిగా కోల్పోయి పిల్ల కాలువల స్థాయికి కుచించుకుపోయినా ఎన్నాళ్లు గంగమ్మను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గంగానదికి హారతి సమర్పించిన నరేంద్ర మోడీ పవిత్ర నదిని ప్రక్షాళన చేస్తానంటూ పునరుద్ఘాటించడం పర్యావరణవేత్తలు సహా భక్తుల్లో ఆనందాన్ని నింపుతోంది గలగలా పారే స్వచ్ఛమైన గంగమ్మను చూసేందుకు అలుపెరగని పోరు సాగిస్తున్న సామాజిక కార్యకర్తలతో పాటు గంగమ్మ ఒడిలో 3 మునకలు మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయనే విశ్వాసంతో ఉన్న భక్తుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి మా గంగా की सेवा करना भी मेरे नसीब में लिखा और इसलिए भाइयों बहनों मैं इस धरती पर आया हूं कुछ करने के लिए काशी को आध्यात्मिक राजधानी बनाने की पहली शर्त है काशी साफ सुथरा छोटे छोटे कामों से ही बड़े काम होते हैं గంగానది భారతీయ సాంస్కృతిక జీవధార అంతేకాదు ఉత్తర భారతంలో వ్యవసాయ రంగానికి ప్రధాన ఆలంబనంగా ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది ఇంతటి ప్రాశస్త్యం ఉన్న జీవనది కాలుష్య కాసారమైపోతోంది ఉత్తరప్రదేశ్ లో చాలా చోట్ల పిల్ల కాలువల స్థాయికి కుచించుకుపోయింది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ల మీదుగా నవజీవన సందేశాన్ని కాదు ప్రమాదకర కాలుష్యాలను మోసుకుపోతోంది గంగమ్మ తల్లికి జరుగుతున్న అన్యాయంపై సాధువులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి గంగానది సహజత్వాన్ని కాపాడాలంటూ ఇప్పటికే నిగమానంద అనే ఓ మేధావి ప్రాణత్యాగం కూడా చేశారు అయినా గత ఏలికల్లో చలనం రాలేదు గంగానది ప్రక్షాళన కోసం ఇప్పటి వరకు 20,000 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు చెబుతున్నా అవన్నీ కాలుష్యం కాసారంలోనే కొట్టుకుపోయాయి నది పరిరక్షణ కోసం జాతీయ గంగానది పరివాహక ప్రాంత ప్రాధికార పథకం ఎన్జీఆర్బీని ఏర్పాటు చేసిన ఫలితం శూన్యం
పర్వత ప్రాంతాల్లో జన్మించి సముద్రంలో కలిసే వరకు 2525 కిలోమీటర్లు ప్రయాణించే గంగానది పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. నదీ జలాల్లో ప్రమాదకరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా శాతం భారీగా పెరుగుతోంది. 100 మిల్లీమీటర్ల సాధారణ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా 5000కు తక్కువగా ఉంటుంది. అయితే కేంద్ర పర్యావరణ నియంత్రణ సంస్థ అధ్యయనం ప్రకారం గంగానదిలో సాధారణ శాతం కన్నా 11 రెట్లు అధికంగా ఉంది. వారణాసి వద్ద 100 మిల్లీలీటర్ల గంగానదిలో కోలిఫామ్ బ్యాక్టీరియా 58,000 వరకు ఉందంటే గంగమ్మను ఏ స్థాయిలో కాలుష్యభూతం పట్టి పీడిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నీరు తాగడానికి కాదు కదా, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావని ఇప్పటికే అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇన్నాళ్లు గంగానది ప్రక్షాళనపై గత ప్రభుత్వం చూసి చూడనట్లుగానే వ్యవహరించింది. పరిశ్రమలు, ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి మురుగునీరు నదిలో కలుస్తున్నా శుద్ధి కర్మాగారాల ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఫిబ్రవరిలో మాజీ పర్యావరణ మంత్రి వీరప్ప మొయిలీ రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ప్రకారం గంగానది పరిసరాల నుంచి 2.7 బిలియన్ల మురుగునీరు విడుదలవుతుంటే అందులో కేవలం 1.2 బిలియన్ల నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లున్నాయి. అంటే 55% కాలుష్య నీరు నేరుగా నదిలో కలుస్తుందన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో కలుషిత నీరు గంగమ్మను దారుణంగా దెబ్బతీస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. దీనంతటికీ కారణం పర్యావరణం అనే అంశానికి ప్రభుత్వ ప్రణాళికల్లో ప్రాధాన్యత లేకపోవడమే. గంగమ్మను కష్టాల నుంచి గట్టెక్కించాలని మోడీ దృఢమైన నిర్ణయంతో ముందుకెళితే నది ప్రక్షాళన కల ఖచ్చితంగా నెరవేరుతుందన్న ఆశ పర్యావరణవేత్తల్లో కనిపిస్తోంది. ఇంతకీ గంగానది ప్రక్షాళన సాధ్యమేనా? మోడీ ఏం చేస్తే గంగానదికి పూర్వ సహజత్వం వస్తుంది? ఆ వివరాలు పరిశీలిస్తే గంగానదికి కాలుష్యానికి ప్రధానంగా 3 అంశాలు కారణమవుతున్నాయి. 1 జీవ సంబంధిత కాలుష్యం అయితే, 2వది పరిశ్రమల నుంచి వెలువడుతున్న రాసాయనిక వ్యర్థాలు, 3వది పంట పొలాల్లో వాడుతున్న ఎరువుల వల్ల ఏర్పడుతున్న కాలుష్యం. ఇందులో జీవ సంబంధిత కాలుష్యం నదీ జలాలపై పెద్దగా ప్రభావం చూపదు. మిగతా 2 గంగానది ప్రస్తుత పరిస్థితికి కారణమవుతున్నాయి. అలాగే గంగానదిపై ఉన్న భారీ జలాశయాలు సహజమైన నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ జలాశయాలు 100% నీటిని ఇతర అవసరాల కోసం మళ్లిస్తున్నాయి. దీంతో కాన్పూర్ వరకు వచ్చేసరికి గంగానదిలో కేవలం మురుగునీరే మిగులుతోంది. అందుకే కాలుష్య రక్కసిపై గంగమ్మ పోరు చేయలేకపోతోంది. అందుకే ప్రస్తుతం మోడీ ముందున్న లక్ష్యం పరిశ్రమలు, పంటల నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలను గంగానదిలో కలవకుండా చేయడం. అలాగే ఎక్కడికక్కడ నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి కాలుష్య కాసారాలు ప్రవాహంలో కలవకుండా నిరోధించాలి. వీటితో పాటు గంగమ్మ ప్రవాహాన్ని అడ్డుకుంటున్న అక్రమాల నిర్మాణాలు, భారీ ప్రాజెక్టులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే గంగమ్మకు పునర్వైభవం వస్తుంది. ఇంతకీ గంగానదికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు? గంగలో 3 మునకలు చాలు పాపాలన్నీ హరించుకుపోతాయన్న భక్తుల విశ్వాసం వెనుక అసలు రహస్యం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు 40 కోట్ల మందికి జీవనదాయినిగా విరాజిల్లే గంగానది ప్రవాహ ప్రస్థానంలో ఎన్నో కీలకాంశాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తిగత సామాజిక ప్రయోజనాల కోసం భగీరథుడు పలువురు దేవతలను ప్రార్థించిన ఫలితంగా గంగ దివి నుంచి భువికి అవతరించిందని హైందవ ధార్మికుల విశ్వాసం. అది నిజమే అనిపించేలా ధవళ శోభిత హిమాలయాల్లో గంగోత్రి వద్ద పుట్టింది గంగమ్మ. పశ్చిమ బెంగాల్లోని సుందరవనాల వద్ద బంగాళాఖాతంలో కలిసేలోగా మన దేశంలోని 10 రాష్ట్రాలు, మరో 3 దేశాల్లో వ్యాపించిన సుదీర్ఘ ప్రదేశమంతా ప్రవహించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. చరిత్రకందని కాలం నుంచి కోట్లాది మందిని తన వద్దకు రప్పించుకుని వారి హృదయాలు గెలుచుకున్న ఈ నదీమ్మ తల్లి భారతీయాత్మకు సజీవ ప్రతిరూపం. జన్మస్థానం నుంచి సాగర సంగమం వరకు, ప్రాచీన భారతం నుంచి ఆర్వాచీన భారతం వరకు భారతదేశ సంస్కృతి, నాగరికతల ఇతిహాసాన్ని, సామ్రాజ్యాల ఉత్థాన పతనాల చరిత్రని, మహానగరాలు నిర్మించిన మానవుడి సాహసగాథలను అజరామరంగా గానం చేస్తుంది గంగా అంటూ ఈ నదీ ప్రాధాన్యతను తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతించారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.
6 సుదీర్ఘ స్రవంతులు, 5 ప్రధాన సంగమాలు సువిశాల గంగా ప్రవాహంలో కీలకం. గంగోత్రిలో పుట్టే గంగానదిలో విష్ణుప్రయాగ వద్ద అలకనంద కలుస్తుంది. నందప్రయాగ వద్ద నంద చేరుతుంది. కర్ణప్రయాగ వద్ద పిండనది కలుస్తుంది. రుద్రప్రయాగ వద్ద మందాకిని తోడవుతుంది. చివరిగా దేవప్రయాగ వద్ద భాగీరథి సమైక్యమవుతుంది. ఇవన్నీ హిమాలయాల్లోని నందాదేవి, త్రిశూల్, కామేష్టి వంటి శిఖరాలపైన మంచు కరిగి ఏర్పడినవే. గంగోత్రికి అతి సమీపంలో ఉండే ఈ ప్రదేశాల వద్ద ఆయా ఉపనదులు కలిశాక గంగా ప్రధాన ప్రవాహానికి నిర్దిష్ట రూపం ఏర్పడుతుంది. హిమసానువుల్లోని సన్నని దారుల్లో 200 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయి హరిద్వారం సమీపించాక మైదాన ప్రాంతంలో అడుగు పెడుతుంది ఈ జీవనది. అక్కడ కట్టిన జలాశయం ద్వారా గంగా కెనాల్లోకి ప్రవేశించే జలాలు ఉత్తరప్రదేశ్లోని దోప్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి. ఇక్కడ నుంచి గంగా ప్రవాహం దిశ కొంచెం మారి ఉత్తర భారతదేశం అంతటికీ అందుబాటులోకి వస్తుంది. అలా 800 కిలోమీటర్లు ప్రవహించి కాన్పూర్ వంటి ప్రధాన నగరాల మీదుగా అలహాబాద్ చేరుతుంది. కొంతకాలం క్రితం వరకు ప్రయాగగా వ్యవహరించిన ఈ నగరం వద్దే గంగానది యమున నదితో సంగమిస్తుంది. ఇప్పుడు ఉనికిలో లేని సరస్వతి నది కూడా ఈ ప్రదేశం వద్దనే అంతర్వాహినిగా గంగా యమునలతో సంగమిస్తుందని, అందుకే ప్రయాగ త్రివేణి సంగమం ప్రాంతమని ధార్మికుల విశ్వాసం. అలహాబాద్ నుంచి బెంగాల్లోని మాల్దా వరకు ఉన్న సువిశాల ప్రాంతంలో కోసి, సూన్, గండకి, గాగ్రా వంటి ఎన్నో నదులు కలుస్తూ గంగను సుజల సంపన్నం చేస్తాయి. ఆ మార్గంలో తగిలే ఎన్నో మహానగరాల్లో కాశీగా వ్యవహరించే వారణాసి ఒకటి. వరణ, అసి అనే 2 నదులు సంగమించి గంగలో విలీనమైపోయే చోటునున్న ఈ నగరం భారతీయుల ఆధ్యాత్మిక క్షేత్రం. సకల జనావళి క్షుద్బాధను తీర్చే అన్నపూర్ణాదేవి, యోగి విరాగి అయిన పరమేశ్వరుడు పూజలందుకునే పవిత్ర ప్రదేశం. ఉత్తరప్రదేశ్లోని భాగల్పూర్ వద్ద గంగ తన దిశను మరోసారి మార్చుకుని దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. పాకూర్ చేరేసరికి అంతవరకు ఎన్నో చిన్న నదులను, ఉపనదులను తనలో కలుపుకున్న గంగ నుంచి హుగ్లీ నది విడిపోతుంది. ఆపై గంగ ప్రధాన స్రవంతి ఇప్పటి బంగ్లాదేశ్లో పద్మానది పేరిట ప్రవహిస్తుంది. అక్కడ బ్రహ్మపుత్ర అతి ఉపనది అయిన జమున గంగలో కలుస్తుంది. మరింత దిగువన బ్రహ్మపుత్ర 2వ అతిపెద్ద ఉపనది మేఘన కూడా గంగతోనే జతకడుతుంది. అలా 350 కిలోమీటర్ల వెడల్పైన గంగా డెల్టా ఏర్పడుతుంది. అక్కడ నుంచి గంగా ప్రవాహం సాగర గర్భంలోకి చేరుతుంది. ఈ మొత్తం క్రమంలో గంగ మన దేశంలోని 10 రాష్ట్రాలతో పాటు నేపాల్, బంగ్లాదేశ్లను కలుపుకుని సుమారు 40 కోట్ల మందికి జీవనదాయిగా నిలుస్తోంది. అలాంటి గంగ ఈనాడు కాలుష్యభూతానికి బలైపోతుంది. ఆ నదిని ఇక భూతనాథుడైనా రక్షించలేడని అనుకుంటున్న తరుణంలో ప్రధాని పీఠాన్ని మోడీ అధిష్ఠించనుండటం, ఆయన గంగమ్మను ప్రక్షాళన చేస్తానంటూ వాగ్దానం చేయడం పవిత్ర నది పునర్వైభవంపై ఆశలు పెంచుతోంది.
సమస్త జీవకోటికి ప్రాణదాయకమైంది, సృష్టి మనుగడకు మూలమైంది నీరు. అలాంటి నీటిని సంస్కృతంలో గంగా అని సంబోధిస్తారు. అందుకే ఎంతో ప్రాశస్త్యమున్న గంగా నదిని హిందువులు గంగమ్మ తల్లి, పావన గంగా, గంగా భవానీ అని ఎంతో భక్తిభావంతో సమున్నతంగా స్మరిస్తారు. జీవితకాలంలో ఒక్కసారైనా అంతటి విశిష్టమైన గంగానదిలో మునకవేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. భగీరథుని తపోఫలముతో భూమిపైకి ఉరకలేసిన గంగాజలాన్ని సేవించాలని కలలు గంటాడు. ఇలా కోట్లాది భారతీయుల అనంత విశ్వాసానికి ప్రతీకగా ప్రవహించే పుణ్యనది ప్రస్తుత పరిస్థితి ఏమిటి? పుణ్యజలంగా భావించే గంగా జలాలు ఎలాంటి కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి? గంగమ్మ సహజత్వాన్ని కోల్పోతూ విషమ వలయంలో చిక్కుకోవడానికి కారణాలేంటి వంటి ప్రశ్నలకు అనేక సమాధానాలు చూద్దాం. పది రాష్ట్రాల్లో 40 కోట్ల మంది భక్తుల భుక్తిదాయినిగా భారతీయ సంస్కృతికి జీవధారలా విరాజిల్లుతోంది గంగమ్మ. కానీ కొన్ని దశాబ్దాలుగా గంగమ్మ విషమ పరిస్థితి ఎదుర్కొంటోంది. విషతుల్యమవుతోంది. కాలుష్య కాసారంగా మారుతోంది. అంతకంతకు బక్కచిక్కిపోతోంది. గంగలో మునకేస్తే పుణ్యం సంగతేమో గాని కొత్త కొత్త రోగాలొస్తాయన్న హెచ్చరికలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్ మీదుగా ప్రమాదకర రసాయనాల్ని ఇముడ్చుకుంటూ ప్రవహిస్తోంది. అనేక అధ్యయనాల్లో గంగా జలాలు తాగడానికి కాదు కదా, స్నానానికైనా పనిచేయవని చెప్పడం ఎంతో బాధాకరం. ఇంతకీ గంగమ్మను పట్టిపీడిస్తున్న సమస్యలు కేవలం 7 మాత్రమే. అందులో ప్రకృతి సిద్ధమైన కారణాలు కూడా అతి స్వల్పమే. గంగానది కాలుష్యంలో ప్రధానమైన కారణాలన్నీ మానవజనితమైనవే. ఆ సప్తశాపాలే పవిత్ర గంగను కాలుష్య గంగగా మారుస్తున్నాయి. గంగమ్మ గుండె చెదిరేలా చేస్తున్న సప్తశాపాల్లో మొదటిది పర్యావరణపరమైనది. అలకనంద, భగీరథి నది సంగమ ప్రాంతం దేవప్రయాగ నుంచి గంగ గలగలమంటూ ఉరకలేయడం మొదలు పెడుతుంది. అయితే గంగా నదీ జలాలకు మూలాధారమైన గంగోత్రి హిమనీనదం వేగంగా కరిగిపోతుందన్నది పరిశోధనలు చెబుతున్న సత్యం. ఇక వేసవిలో నదీ ప్రవాహంపై ఈ పరిణామం మరింత ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. దేవప్రయాగ వద్ద 30% నీటి ప్రవాహం కరిగిన మంచు హిమనీనదాల నుంచే వస్తుంది. అయితే గంగోత్రి హిమనీనదం గురించి విడుదలైన ఒకానొక వివాదాస్పద నివేదిక 2035 నాటికి హిమనీనదం పూర్తిగా కరిగిపోయి ఎండిపోతుందని వెల్లడించింది. ఈ నివేదిక గంగమ్మ భవిష్యత్తులో కష్టకాలం ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పింది. గంగమ్మకు రెండవ ముప్పు గని మాఫియాతో వచ్చి పడింది. హరిద్వార్ దగ్గర నదిలోని పెద్ద పెద్ద బండరాళ్లను నిర్మాణ అవసరాల కోసం మాఫియా కొల్లగొట్టడం నదీ పరివాహక ప్రాంతంలో కాలువలకు తీవ్ర నష్టం చేస్తోంది. నదిలో నీరు ఎండిపోయిన సమయంలో కంకరను విచ్చలవిడిగా తరలిస్తూ నది మనుగడకు ముప్పు తెస్తున్నారు. దీంతో నది రూపురేఖలే మారిపోతున్నాయి. ఈ సమస్యను అరికట్టాలనే తలంపుతోనే మాతృ సదన్ ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద ఆమరణ దీక్ష చేసి అమరుడయ్యారు. ఉత్తరకాశీ దిగువ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణం పూర్తయినవి, ప్రణాళిక దశలో ఉన్నవి మొత్తంగా చూస్తే 600 డ్యాములు ఉన్నాయి. వీటిలో 155 భారీ పథకాలు ఉండగా ఈ డ్యాముల్లో అత్యధికంగా ఉన్నవన్నీ విద్యుతుత్పత్తి కేంద్రాలే. ఇలా భారీ ఆనకట్టలన్నీ అలకనంద, భగీరథ ప్రవాహానికి అడ్డుపడేసే దిశలోనే ఉన్నాయి. వీటి నిర్మాణం అక్కడి భౌగోళిక ఆవరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. నదీ సహజ ప్రవాహానికి ఆనకట్టలు పూర్తి స్థాయిలో అడ్డుకట్టలు వేయడంతో నదీ జలాల్లో ఆమ్లజని తగ్గిపోతోంది. నదిలోని జీవజాలానికి కూడా ఇది పెనుముప్పుగా మారుతోంది. అయితే బిచ్చలవిడిగా రూపాంతరం చెందుతున్న ఆనకట్టల నిర్మాణంపై యూపీఏ ప్రభుత్వం కొంత కఠిన వైఖరి అవలంబించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే గోముఖ్ నుంచి ఉత్తరకాశీ వరకు 135 కిలోమీటర్ల మేర నదీ పరివాహక భాగాన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించింది. ఈ పరిధిలో ఎలాంటి ఆనకట్టలు నిర్మించకుండా జాగ్రత్తలు చేపట్టింది. అయితే వేల కిలోమీటర్ల మేర ప్రవహించే గంగానది పరిరక్షణ దిశగా కేవలం 135 కిలోమీటర్ల వరకు మాత్రమే చర్యలు చేపట్టడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి మరో ప్రధాన కారణం మురుగునీరు. గంగమ్మ పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేదాకా చేరే మురుగునీరు నదీ జలాలను తీవ్రంగా కాలుష్యభరితం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా మురికి కూపాల నుంచి విడుదలయ్యే వృధా నీరు గంగలో కలుస్తోంది. అలా కలుస్తున్న మురుగునీటిలో 3వ వంతు నేరుగా గంగపాలవుతూ కాలుష్య శాతాన్ని పెంచుతోంది. 1 మిల్లీలీటర్ నీటిలో 2 మిల్లీగ్రాముల కన్నా తక్కువ స్థాయిలో ఉండాల్సిన క్రోమియం ఏకంగా 150 మిల్లీగ్రాములకు చేరుకుందంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రసాయన వ్యర్థాలు విడుదల చేస్తున్న పరిశ్రమలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడము ఇలాంటి వైపరీత్యాలకు కారణమవుతోంది. ఉత్తరప్రదేశ్లో రోజుకి 825 కోట్ల లీటర్ల మురుగు గంగా నదిలో చేరుతోంది. ఒక్క కాన్పూర్ వద్దే 430 మిలియన్ లీటర్ల మురుగు నేరుగా గంగలో కలిసిపోతోంది. అందులో 70% కనీస శుద్ధ లేకుండానే గంగలో చేరుతోంది. కాన్పూర్ పరిసరాల్లో 400కు పైగా ఉన్న తోలు పరిశ్రమల్లో తోలు శుద్ధి చేసిన తర్వాత వెలువడే వ్యర్థాలతో ఉప్పు కూడా నదీ జలాల్లో కలుస్తోంది. దీంతో నదీ జలాలు లవణమయమవుతున్నాయి. రకరకాల కాలుష్యాలను తట్టుకోలేక నీటి శుద్ధి కేంద్రాలు సైతం చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా గంగమ్మ కాలుష్యమయమవుతోంది. జీవ ఆమ్లజని, కరిగి ఉన్న ఆక్సిజన్, బ్యాక్టీరియాల శాతం ఆధారంగా గంగా జలాలను పరీక్షించారు. ఏ ఒక్క పరీక్షలోనూ ఫలితాలు సంతృప్తికరంగా వెల్లడి కాలేదంటేనే కాలుష్య ప్రభావం ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వారణాసిలో అస్థికలను కలిపినా లేదంటే అక్కడ మరణించిన పుణ్యం దక్కుతుందనేది అనాదిగా ఉన్న నమ్మకం. అక్కడ దహనం చేసే శవాలు ఖాళీ కాలకుండానే వదిలేస్తుండడం, అవి చివరికి గంగలో కలవడంతో గంగా జలాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. సాధు సంతువులు పరమపదించిన తర్వాత దహన ప్రక్రియ లేకుండానే సంప్రదాయమని నేరుగా జలసమాధి చేస్తుండడం ఆందోళనకర పరిస్థితులకు కారణమైంది. సరిగ్గా చెప్పాలంటే గంగా పరివాహకంలోని అన్ని రకాల జంతు కళేబరాలకు నదే ఆలవాలంగా మారుతోంది. ఏటా కాశీ గంగ పరివాహకం వెంబడి దాదాపు 35,000కు పైగా శవదహనాలు జరుగుతుంటాయి. 1989లో విద్యుత్ దహన వాటిక ఏర్పాటు చేసినా అది ఏనాడో మూతపడింది. బెంగాల్లో చిన్నవి పెద్దవి కలుపుకుని మొత్తంగా 30,000 కాలువలు గంగానదిలోకి మురుగును విడుదల చేస్తున్నాయి. మురుగును శుద్ధి చేసే కేంద్రాలు ఏమాత్రం ప్రభావశీలంగా పనిచేయడం లేదు. నిపుణులు నిర్ధారించిన దాని ప్రకారం బెంగాల్ నుంచి ప్రవహించే గంగా జలాలు కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావని తేలింది. ఇలా కాలుష్య కాసారాలు నదీ జీవకళను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. బాగల్పూర్ పరిసర ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు కాలుష్యం ప్రభావంతో నదీ సహజావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. నదిలో ఒకప్పుడు డాల్ఫిన్ ప్రత్యేకాకర్షణగా ఉండే డాల్ఫిన్ల జాతి ఉనికి కోల్పోయేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఇవాల్టి ఇది సంగతి. మరిన్ని విభిన్న మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.